అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో మీరాజ్ అనే ఒక సంఘటన కూడా జరిగింది. ఈ యొక్క మీరాజ్ సంఘటన గురించి అనేక చారిత్రక హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఒక విషయాన్ని గురించి వివరించడం తప్పనిసరి. ఇక్కడ మనం మీరాజ్ గురించి తెలుసుకునే ముందుగా అదేమిటంటే, ఆ రాత్రి మీరాజ్ రోజు రాత్రి ఒక ప్రయాణం జరిగింది. ఆ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బైతుల్లా నుండి మస్జిద్ అక్సా వరకు చేసిన ప్రయాణాన్ని ఇస్రా అని అంటారు. ఇంకా మస్జిద్ అక్సా నుండి ఆకాశం వైపు చేసిన ప్రయాణాన్ని మేరాజ్ అని అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మేరాజ్ జరిగింది. అది కళ, నిజమా, జరిగిందా అనే విషయాన్ని గురించి పండితులు క్లియర్గా ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి వాక్యాల ద్వారా నిరూపించడం కూడా జరిగింది. కానీ వాస్తవం ఏమిటంటే, మేరాజ్ అనేది ఎటువంటి అభిప్రాయం లేకుండా జరిగింది అని, మేరాజ్ సంఘటన ఒకసారి జరిగింది అని, జిబ్రీల్ అంటే గాబ్రియల్ అనే ఈ యొక్క జిబ్రీల్ అనే దైవదూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆత్మ మరియు శరీరాన్ని రెండింటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకొని ఈ యొక్క 7 ఆకాశాల ప్రయాణం అనేది చేపించడం జరిగింది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా అని ఈ యొక్క విషయం గురించి ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది, హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరిన ఈ యొక్క ఆకాశంలో మస్జిద్ అక్సా నుండి ఆకాశంలో ఉన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరిన ప్రదేశాల వరకు ప్రయాణం చేశారు. ప్రామాణిక హదీసుల ద్వారా దీన్ని నిరూపించడం కూడా జరిగింది. ఈ విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆయన యొక్క వచనాలు, అనుచరుల యొక్క ఉల్లేఖనాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు అని మరి అనేక హదీస్ గ్రంథాలలో ఈ యొక్క విషయం గురించి చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఒక హదీస్ని ఉన్నట్లుగా చదివి వినిపిస్తా. అదేమిటి అంటే, ఖతాదా రజల్లా గారు అనస్ బిన్ మాలిక్ రజల్లా గారి ద్వారా అతను అంటే మాలిక్ బిన్ సహా ద్వారా కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుచరులకు అంటే సహబాలు లేదా శిష్యులకు ఇస్రా రాత్రి అంటే మేరాజ్ రాత్రి గురించి ఏమని చెప్పారంటే, నేను ఆ రాత్రి హాతింలో పడుకొని ఉన్నాను. మరికొన్ని సందర్భాలలో హిజ్ర్లో పడుకొని ఉండగా నా వద్దకు దైవదూత వచ్చాడు. ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా శరీరాన్ని అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా శరీరాన్ని పరిశుభ్రపరిచాడు. మెడ నుంచి అంటే గొంతు దగ్గర నుండి నాభి క్రింద వరకు ఆ దైవదూత నా గుండె తీశాడు. ఒక బంగారు పళ్ళెం తీసుకురావడం జరిగింది. అది విశ్వాసంతో నిండి ఉంది. దానితో నా గుండెను శుభ్రపరిచి అందులో అల్లాహ్ సుబ్హానహు యొక్క ప్రేమను నింపి గుండెను దాని స్థానంలో ఉంచడం జరిగింది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఆ తర్వాత నా కడుపును జంజం నీటితో పరిశుభ్రపరచడం జరిగింది. దాన్ని విశ్వాసం, వివేకాలతో నింపడం జరిగింది. ఆ తర్వాత నా వద్దకు తెల్లని వాహనం తీసుకురావడం జరిగింది. అది కంచర గాడిద కన్నా చిన్నది, గాడిద కన్నా పెద్దదిగా ఉంది. దాన్ని బురాక్ అని అంటారు. దాని కనుచూపు మేరకు దాని అడుగులు పడేవి. నన్ను దానిపై కూర్చోబెట్టడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం నన్ను తీసుకుని బయలుదేరారు. చివరికి మేము ప్రాపంచిక ఆకాశంపై చేరుకున్నాము. జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా తెరవమని జిబ్రీల్ అలైహిస్సలాం గారు ద్వారం తెరవండి అని కోరారు. అతనెవరు, నీతో పాటు వచ్చిన వారు ఎవరు అని జిబ్రీల్ అలైహిస్సలాం గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు, నేను జిబ్రయీల్ని, అల్లాహ్ యొక్క దూతను అని చెప్పడం జరిగారు. మళ్ళీ నీ వెంట వచ్చిన వారు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీలు, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త అని చెప్పడం జరిగింది.
సరే ఇతన్ని పిలవడానికి ఎవరైనా పంపడం జరిగిందా అని ప్రశ్నించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు అవును అని అన్నారు. అప్పుడు ఆ దైవదూత ముహమ్మద్ సల్లం గారికి స్వాగతం అని అన్నాడు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. నేను ఆకాశంలో ప్రవేశిస్తే అక్కడ ముందుగా ఆదాం అలైహిస్సలాం గారు ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు, మీరు మీ తండ్రి ఆదాం అలైహిస్సలాం గారికి వీరికి సలాం చేయండి అని అన్నారు. నేను ఆదాం అలైహిస్సలాం గారికి సలాం చేశాను. ఆయన సలాంకి జవాబిచ్చారు. ఇంకా నేను ఉత్తమ సంతానానికి ఉత్తమ ప్రవక్తకు స్వాగతం పలుకుతున్నాను అని కూడా ఆదాం అలైహిస్సలాం గారు అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని ఇంకా పైకి వెళ్ళారు. ఎందుకంటే ఖురాన్లో చెప్పడం జరుగుతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 ఆకాశాలు సృష్టించాడు. ఈ మొదటి ఆకాశం కిందనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళాలు, విశ్వం, మనకు తెలిసినవి, మనకు తెలియనివి, ఇంకా ఎన్నో విషయాలని ఇవన్నీ కూడా నేను మొదటి ఆకాశం కిందనే, వీటన్నిటిని నేను మొదటి ఆకాశం కిందనే ముస్తాబు చేశానని అల్లాహ్ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహాలు, ఖగోళాలు, విశ్వం అని అనుకునేవన్నీ కూడా మొదటి ఆకాశం కిందకే ఉన్నాయి. ఇంకా మొదటి ఆకాశం, దాని తర్వాత రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, నాలుగవ ఆకాశం, ఐదవ ఆకాశం, ఆరవ ఆకాశం, ఏడవ ఆకాశం. ఏడవ ఆకాశం పైన సిద్రతుల్ ముంతహా, దానిపైన అర్ష్ అనే పీఠం, దానిపైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆసీనుడై ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఐతల్ కుర్సీలో కానీ అనేక వాక్యాల్లో కూడా అల్లాహ్ చెప్తున్నారు, 7వ ఆకాశం పైన అర్ష్ పైన అల్లాహ్ ఉన్నాడు లేదా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అల్లాహ్ ఖురాన్లో. మరి ఈ యొక్క మొదటి ఆకాశం పైన ఆదం అలైహిస్సలాం గారు, దాని తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు అక్కడి నుంచి ఇంకా ముందుకి ఇంకా పైకి ఈ యొక్క మరి రెండవ ఆకాశం దగ్గరికి ముహమ్మద్ సల్లం గారిని మేరాజ్ యాత్రలో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక రెండవ ఆకాశం వచ్చింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ద్వారం తెరవమని అన్నారు. అక్కడున్న దైవదూతలు ఎవరు అని అడగడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు నేను జిబ్రీల్ని అని చెప్పడం జరిగింది. మీ వెంట ఎవరు ఉన్నారు అని ఆయన అడగడం జరిగింది. దానికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు నా వెంట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు అని చెప్పడం జరిగింది. అతన్ని పిలవటం జరిగిందా అని అన్నప్పుడు అవును అతన్ని పిలవటం జరిగింది అని అన్నారు. అప్పుడు మేము ముహమ్మద్ సల్లం గారికి స్వాగతం పలుకుతున్నామని వారు రావటం మాకు శుభకరమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. నేను రెండవ ఆకాశంలోకి ప్రవేశిస్తే అక్కడ యహ్యా అలైహిస్సలాం మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు రెండవ ఆకాశంలో నిలబడి ఉన్నారు. వారిద్దరూ పరస్పరం సోదరులలాగా ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరు యహ్యా అలైహిస్సలాం గారని మరియు వీరు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు అని ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి పరిచయం చేయడం జరిగింది. నేను వారిద్దరికీ సలాం చేశాను. ఇద్దరు సలాంకు సమాధానం కూడా ఇచ్చారు. ఇంకా ఉత్తమ సోదరులు, ఉత్తమ ప్రవక్త రావటం శుభకరమని వారు అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని ఇంకా ముందుకు సాగారు. మూడవ ఆకాశం దగ్గరికి వచ్చారు. తలుపు తెరవమని అన్నారు. ఎవరు అని జిబ్రీల్ అలైహిస్సలాం గారిని అడిగినప్పుడు నేను జిబ్రీల్ని అని చెప్పడం జరిగింది. అప్పుడు మీ వెంట ఉన్నవారు ఎవరు అని అన్నప్పుడు నా వెంట ఉన్నది ముహమ్మద్ సల్లం గారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన పిలవటం జరిగిందా అంటే అవును అని చెప్పడం జరిగింది. అప్పుడు దైవదూతలు ముహమ్మద్ సల్లం గారికి స్వాగతం చెప్పారు. మరియు తర్వాత ఆయన రావటం శుభసూచకం అని అన్నారు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. మూడవ ఆకాశం పైకి వెళ్ళగా అక్కడ యూసుఫ్ అలైహిస్సలాం గారు ఉన్నారు అని చెప్పడం జరుగుతూ ఉంది. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరు యూసుఫ్ అలైహిస్సలాం గారు, వీరికి సలాం చేయండి అని అన్నారు. నేను అతనికి సలాం చేశాను. అతను నా సలాంకు సమాధానం
ఇచ్చారు. ఇంకా ఉత్తమ సోదరునికి ఉత్తమ ప్రవక్తకు స్వాగతం పలుకుతున్నాను అని యూసుఫ్ అలైహిస్సలాం గారు అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని 4వ ఆకాశం పైకి వెళ్ళారు. అప్పుడు తలుపు తెరవమని అన్నారు. ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. నేను జిబ్రీల్ని అని చెప్పడం జరిగింది. మరి మీ వెంట ఉన్నవారు ఎవరు అని అన్నప్పుడు నా వెంట ఉన్నది మొహమ్మద్ సల్లం గారు అని చెప్పడం జరిగింది. అతన్ని పిలవడం జరిగిందా అంటే అవును అని చెప్పడం జరిగింది. అప్పుడు దైవదూతలు మొహమ్మద్ సల్లం గారికి స్వాగతం పలకడం జరిగింది. ఇక ఆయన రాక శుభసూచకం అని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. 4వ ఆకాశం పైకి వెళ్ళగా అక్కడ ఇద్రీస్ అలైహిస్సలాం ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరు ఇద్రీస్ అలైహిస్సలాం గారు వీరికి సలాం చేయండి అని చెప్పడం జరిగింది. నేను అతనికి సలాం చేశాను. అతను నా సలాంకి సమాధానం ఇచ్చారు. ఇంకా ఉత్తమ సోదరులకు ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని ఇద్రీస్ అలైహిస్సలాం గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని 5వ ఆకాశం వద్దకు వెళ్ళారు. తలుపులు తెరవమని కోరారు. ఎవరని ప్రశ్నించడం జరిగింది. నేను జిబ్రీల్ని అని సమాధానం ఇచ్చారు. మీ వెంట ఉన్నవారు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని చెప్పడం జరిగింది. ఆయన్ని పిలవటం జరిగిందా అని అన్నప్పుడు అవును అని జిబ్రీల్ అలైహి వసల్లం గారు సమాధానం ఇచ్చారు. మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వాగతం అని ఆయన రాక మాకు శుభసూచకమని అక్కడ ఉన్నటువంటి దైవదూతలు చెప్పడం జరిగింది. తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. 5వ ఆకాశం పైకి వెళ్ళగా అక్కడ హారూన్ అలైహిస్సలాం గారు ఉన్నారు. 5వ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం గారు ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరు హారూన్ అలైహిస్సలాం గారు అని అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరికి సలాం చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి సలాం చేశారు. నా సలాంకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఉత్తమ సోదరులు ఉత్తమ ప్రవక్తకు స్వాగతమని మరి హారూన్ అలైహిస్సలాం గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని 6వ ఆకాశం వైపుకు వెళ్ళారు. అక్కడ ఆకాశ ద్వారాలు తెరవమని చెప్పారు. ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు నేను జిబ్రీల్ని అని చెప్పడం జరిగింది. అప్పుడు మీతోటి ఉన్నవారు ఎవరు అన్నప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరి దానికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు మరి స్వాగతం అక్కడ ఉన్నటువంటి దైవదూతలు జిబ్రీల్ అలైహిస్సలాం గారికి మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వాగతం పలకడం జరిగింది. మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం మాకు శుభకరం అని అన్నారు. ద్వారం తెరవబడింది. 6వ ఆకాశం పైకి వెళ్ళగా మూసా అలైహిస్సలాం గారు మోషే ప్రవక్త గారు అక్కడ ఉన్నారు అని మరి అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వీరు మూసా అలైహిస్సలాం గారు వీరికి సలాం చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మూసా అలైహిస్సలాం గారు ఉత్తమ సోదరులు ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని పలికారు. ఆ తర్వాత నేను ముందుకు వెళుతూ ఉండగా మూసా అలైహిస్సలాం గారు ఏడవటం మొదలుపెట్టారు. అల్లాహు అక్బర్. ఆయన ఏడవసాగారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూసా అలైహిస్సలాం గారిని అడిగారు. ఎందుకంటే నా తర్వాత ఒక యువకుడిని ప్రవక్తగా పంపడం జరిగింది. అతని అనుచర సమాజంలోని ప్రజలు నా అనుచర సమాజంలోని ప్రజల కంటే ఎక్కువగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ అంటే ఈ సమాజంలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని మరి మూసా అలైహిస్ సలాం గారు చెప్పడం జరిగింది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ గురించి. అప్పుడు ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్ సలాం గారు నన్ను తీసుకొని ముందుకు సాగి 7వ ఆకాశం వద్దకు వచ్చి జిబ్రీల్ అలైహిస్ సలాం గారు ద్వారం తెరవమని కోరారు. ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్ సలాం గారు నేను జిబ్రీల్ని అని సమాధానం ఇచ్చారు. మీతో ఉన్నవారు ఎవరైనా ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్ అలైహిస్ సలాం గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పడం జరిగింది. మరి ఆయన రావటం మాకు శుభకరమని మరి వారికి స్వాగతం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ద్వారం తెరవబడింది. 7వ ఆకాశంపై వెళ్ళగా అక్కడ ఇబ్రాహీం అంటే అబ్రహాం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఉన్నారు. అక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఇతను మీ తండ్రి అబ్రహాం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అని అతనికి సలాం చేయమని అన్నారు. అల్లాహు అక్బర్. ఆయన నా సలాంకు సమాధానం ఇచ్చారు. ఇంకా ఉత్తమ సంతానం ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆ తర్వాత నన్ను సిద్రతుల్ ముంతహా వైపుకు
తీసుకువెళ్ళటం జరిగింది. 7వ ఆకాశం నుంచి సిద్రతుల్ ముంతహా వైపుకు నన్ను తీసుకువెళ్ళటం జరిగింది. దాని పళ్ళు హిజర్ ప్రాంతానికి చెందిన ఒక కుండల్లా ఉన్నాయి. దాని పళ్ళు హిజర్ ప్రాంతానికి చెందిన కుండల్లా ఉన్నాయి. ఇక దాని ఆకులు ఏనుగు చెవుల్లా ఉన్నాయి. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఇది సిద్రతుల్ ముంతహా అని అన్నారు. అక్కడ 4 కాలువలు ఉన్నాయి. సిద్రతుల్ ముంతహా దగ్గర 4 కాలువలు ఉన్నాయి. 2 గుప్తంగా 2 బహిర్గతంగా ఉన్నాయి. ఇవి ఏమిటి అని జిబ్రీల్ అలైహిస్సలాం గారిని అడిగాను. దానికి అతను జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఇవి స్వర్గంలోని గుప్త కాలువలు, రహస్య కాలువలు, ఇంకా ఈ 2 నైలు మరియు పురాత్ నదులు అని అన్నారు. ఆ తర్వాత నాకు బైతుల్ మామూర్ చూపెట్టడం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక గ్లాసులో మద్యం, మరో గ్లాసులో పాలు, 3వ గ్లాసులో తేనె ఇవ్వటం జరిగింది. తర్వాత నేను పాలును తీసుకున్నాను. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ఇది ప్రకృతి అని అన్నారు. దీనిపైనే మీరు మీ యొక్క అనుచర సమాజం కూడా ఉన్నారు అని అన్నారు. ఆ తర్వాత నాపై రోజుకు 50 నమాజులు ఆదేశించబడ్డాయి. నేను తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో అంటే ఇక్కడ 6వ ఆకాశంలో మూసా అలైహిస్సలాం గారు కలిశారు. 6వ ఆకాశంలో మూసా అలైహిస్సలాం గారు నన్ను ఏమి ఆదేశించబడింది అని అడిగారు. దానికి నేను రాత్రి మరియు పగలు రాత్రుల్లో కలిపి మొత్తం 50 నమాజులు నాకు ఆదేశించబడ్డాయి అని అన్నారు. అప్పుడు దానికి మూసా అలైహిస్సలాం గారు మీ అనుచర సమాజం పగలు రాత్రుల్లో 50 నమాజులు ఆచరించలేరు. అల్లా సాక్షి, మీ పూర్వీకులను నేను చూసి ఉన్నాను. ఇంకా బనీ ఇజ్రాయిల్ను సరిదిద్దటంలో చాలా ప్రయత్నించి ఉన్నాను. కానీ వారు తమకు తాము సరిదిద్దుకోలేకపోయారు. మీరు మీ ప్రభువు వైపుకు మళ్ళీ తిరిగి వెళ్ళండి. అల్లా సుబ్హానహు తఆలాను ఈ యొక్క నమాజులను తగ్గించమని ప్రార్థించండి అని అన్నారు. నేను తిరిగి మళ్ళీ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నేను తిరిగి మళ్ళీ వెళ్ళి అల్లా సన్నిధిలో, దైవ సన్నిధిలో హాజరయ్యాను. నాకు 10 నమాజులు తగ్గించబడ్డాయి. అంటే ఇక 40 నమాజులు చేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ నేను మూసా అలైహిస్సలాం గారి దగ్గరికి వచ్చాను. ఆయన ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ చెప్పారు. మళ్ళీ నేను దైవ సన్నిధిలోకి వెళ్ళాను. అల్లా సుబ్హానహు తఆలా మళ్ళీ ఇంకో 10 నమాజులు తగ్గించాడు. మళ్ళీ నేను మూసా అలైహిస్సలాం గారి దగ్గరికి వచ్చాను. ఆయన మళ్ళా ఇంతకుముందు చెప్పినట్టే చెప్పారు. మళ్ళీ నేను తిరిగి అల్లా వద్దకు వెళ్ళాను. అల్లా మళ్ళీ ఒక 10 నమాజులు తగ్గించాడు. మళ్ళీ నేను మూసా అలైహిస్సలాం గారి దగ్గరికి వచ్చా. ఆయన మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే చెప్పారు. మళ్ళీ నేను దైవ సన్నిధిలో వెళ్ళాను. మరో 5 నమాజులు తగ్గించబడ్డాయి. ఇక ప్రతిరోజు 5 నమాజులు చదవాలని, ప్రతిరోజు 5 నమాజులు చదవాలి అని ఆదేశించడం జరిగింది. మళ్ళీ నేను మూసా అలైహిస్సలాం గారి వద్దకు వచ్చాను. అతను ఏమి ఆదేశించబడిందని అడిగారు. దానికి నాకు 5 నమాజులు ఆదేశించబడ్డాయని అన్నాను. దానికి మూసా అలైహిస్సలాం గారు మీ అనుచర సమాజం 5 పూటల నమాజులు చేయలేరు. నేను మీకంటే ముందు తరాల వారిని చూసి ఉన్నాను. బనీ ఇజ్రాయిల్ను సరిదిద్దే ప్రయత్నం చేసి ఉన్నాను. మీరు తిరిగి మీ ప్రభువు వద్దకు వెళ్ళి తగ్గించమని అడగండి అని అన్నారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను అనేక సార్లు నా ప్రభువును తగ్గించమని కోరా. ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నా ప్రభువు యొక్క ఈ ఆదేశాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఇంకా నేను నా వ్యవహారాన్ని, నా అనుచర సమాజ వ్యవహారాన్ని అల్లాకు అప్పచెబుతున్నాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూసా అలైహి వసల్లం గారికి సమాధానం ఇచ్చారు. దాని తర్వాత నేను అక్కడి నుండి ముందుకు సాగాను. అప్పుడు నేను నా తరపున విధించాను. ఆ తర్వాత నా దాసుల కోసం తగ్గించాను. అంటే వాళ్ళు 5 పూటల నమాజ్ చేస్తారు కానీ 50 నమాజుల పుణ్యం పొందుతారు అనే దైవవాణి
అంటే అల్లా తరపు నుంచి ఈ యొక్క దైవవాణి అవతరించింది. ఏమని అల్లా చెప్తున్నాడు, నేను నా తరపున విధించాను, ఆ తర్వాత నా దాసుల కోసం తగ్గించాను. అంటే వాళ్ళు 5 పూటలు నమాజు చేస్తారు, కానీ ఆ 5 పూటల నమాజ్ 50 నమాజుల పుణ్యం పొందుతారు అని ఈ యొక్క దైవవాణి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వినిపించింది అని ఈ యొక్క ఇప్పటిదాకా మనం చదువుకున్న ఈ యొక్క హదీస్ గురించి బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇలా ఇంకా మిరాజ్ యాత్రలో ఇంకా అనేక సంఘటనలు జరిగాయి. వాటన్నిటి గురించి మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే మాకు ఈ యొక్క రూపాన్ని, ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నారో, అల్లా మానవులని మరియు జిన్నులను మీ యొక్క ఆరాధన కోసం చేశారని చెప్తూ ఉన్నారు వల్ల, అల్లా మీరు ఇస్తే ఎవరో ఆపలేరు, మీరు ఆపితే ఎవరు ఇవ్వలేరు వల్ల, మీరు అపమార్గానికి పట్టిస్తే ఎవరు సన్మార్గాన్ని చూపించలేరు, మీరు సన్మార్గాన్ని చూపిస్తే ఎవరు అపమార్గాన్ని పట్టించలేరు వల్ల, అల్లా నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. మేము ఎప్పటికైనా మరణించి మళ్ళా తిరిగి రావాల్సింది మీ వద్దకే వల్ల, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చున్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మేమందరం కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా మాకు ఎటువంటి కల్లోలాలు, కొట్లాటలు, గొడవలు, అక్రమాలు, అన్యాయాలు, షిర్కు, బిదత్, హరాం లేకుండా మేమందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి, మాకు ప్రశాంతతను ప్రసాదించండి వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, అక్రమం నుంచి, అన్యాయం నుంచి, అలా అనారోగ్యాల నుంచి, వీటన్నిటి నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులని, ఈ ప్రసంగం వింటున్న వారిని, దీనిని ఇతరుల దాకా చేర్చేవారిని, ఏ హృదయం అయితే మిమ్మల్ని స్తుతిస్తుందో, మిమ్మల్ని అర్థిస్తుందో, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారో, మీ గురించి వింటూ ఉన్నారో అటువంటి ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అలా ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, ఇక రాబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మీ యొక్క ప్రవక్తలందరిపైన, మీ యొక్క ప్రవక్తల సహబాలపైన, అల్లా నేను వాళ్ళందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరిపైన ఇహపరలోకాలలో శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అల్లా మీ యొక్క దైవదూతల పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అల్లా మీరు ఏవైతే బాధ్యతలు మా పైన పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా మీ యొక్క రెహమత్ తోటి, కరుణతోటి, అల్లా మీ యొక్క దయా, జాలి, గుణం, కరుణతోటి మమ్మల్ని రక్షించి మా అందరికీ ఇహపరలోకాల్లో మాకు సహాయం చేయండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అలా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దానధర్మాలు మరియు మీ యొక్క దాసులు మేము చేసి ఉన్నామో, చేయగలిగామో వల్ల వాటన్నిటిని మీ యొక్క రెహమతోటి, కరుణతోటి స్వీకరించడం వల్ల మేము ఏవైతే చేయలేకపోయామో, విడిచిపెట్టామో, మర్చిపోయామో, లేదా మేము ఏదైతే తప్పులు జరిగాయో వాటన్నిటికీ మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్న వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మీ యొక్క రెహమతోటి, కరుణతోటి మమ్మల్ని క్షమించండి వల్ల, మమ్మల్ని రక్షించండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి కాపాడి మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ఎవరైతే నీ యొక్క దాసులు మరి ఈ యొక్క ఆరాధనలు వారి శక్తి ద్వారా, బలం ద్వారా, జ్ఞానం ద్వారా, సంపద మరియు సంపాదన ద్వారా, సమయం ద్వారా ఎవరైతే నీ మార్గంలో పనిచేసి ఉన్నారో, కృషి చేసి ఉన్నారో, ఖర్చు పెట్టి ఉన్నారో, వారిలో ఎవరైతే మరణించి ఉన్నారో, బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో ఇటువంటి నీ యొక్క దాసులు అందరి యొక్క సేవను స్వీకరించడం వల్ల, వారందరి యొక్క ఆరాధనలు, అన్ని రకాల ఆరాధనలు స్వీకరించడం వల్ల, అల్లా వారి యొక్క ప్రార్థనలు, ఉపవాసాలు, దానధర్మాలు, నమాజులు, ధ్యానాన్ని, ఆరాధనని స్వీకరించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మా అందరికీ ఇహపరలోకాల్లో సహాయం చేయడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే నీ మార్గంలో మాకు సహాయం అందించారో, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని అన్నారో, ఎవరైతే నీ మార్గంలో అహర్నిశలో శ్రమిస్తూ ఉన్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను ఈ యొక్క ప్రార్థన మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్.
అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా గడిచిన రంజాన్ యొక్క ఏదైతే విషయాన్ని సందర్భాన్ని మాకు ఇచ్చారో ఆ యొక్క ఆరాధనలన్నీ కూడా మీరు స్వీకరించడం వల్ల రాబో రంజాన్ కోసం కూడా మమ్మల్ని అర్హుని చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లా మీ యొక్క దయానుగ్రహాలతోటి మమ్మల్ని ఇహపరలోకంలో మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల ఆమీన్. అల్లా మాకు ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని, మస్జిద్కి వెళ్ళి జమాత్తో ఇమాము వెనుక ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల అల్లా మీరు ఏదైతే ఖురాన్ని మాకు ఇచ్చి ఉన్నారో జీవన మరియు ఆరాధన పద్ధతులుగా ఆ యొక్క ఖురాన్ని మేము ప్రతిరోజు కూడా చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లా ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఇతరులకు ఈ యొక్క విషయాలు తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.